శ్రీనివాసాయ. ఏమైందిలా రంది కొద్ది కూర్చున్నావు? ఏం చెప్పాలక్క, నాకు బాగా రంది అవుతుంది. నీకేం రంజే? ఎందుకుంటది నాకు రందక్క? మా అక్కకు ఎన్ని సంబంధాలు చూసినా ఏడ ఖాయమైతలేవు. అచ్చినోడు అచ్చినట్టే మర్రిపోతుండు. ఏమైందో నాకు ఏం అర్థమైతలేదు. ఏమన్నా అడిగేపోయినా వాళ్ళు వాడితే తెలుస్తుంది కదా. ఏం చేయాలక్క? తిరిగి తిరిగి నా కాళ్ళు పోయినాయి. అడిగి అడిగి నా నోరే పోయింది. అల్లు పట్టించి చెంబులే కరిగిపోయినాయి. అల్లు పట్టించి చెంబులే కరిగిపోయినాయి. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. నేను ఇంకేడ పోవాలి, ఏడ చెప్పుకోవాలి, ఏ దేవునికి చెప్పుకోవాలి? అట్లా కాదే, ఇప్పుడు వచ్చేది సమ్మక్కల పుణ్యమే కదా. ఇంట్లో అందరూ స్నానం చేసుకొని సమ్మక్కకు మొక్కుకోరు. ఏ కొంటతనం ఉన్నా ఆ తల్లి బయట పెడతారు ఎంబడే. సరే అక్క, మంచి ముచ్చట చెప్పిండ్రు. మీరు చెప్పినట్టే చేస్తా. అమ్మ తల్లి బాంచన్, మా అక్కకు ఏడ చూసినా సంబంధాలు ఖాయమైతలేవు. ఎందుకైతలేవో నాకు తెలవాలి తల్లి, నాకు తెలవాలి. అక్క మంచిగా మొక్కుకోయే. ఏ కొంటెతనం ఉన్నా ఈ తల్లి ఎంబడి బయట పెడుతుందట. మంచిగా మొక్కు. శరణు శరణురా నా తల్లి పార్వతి, శరణు శరణులే. ఇక జారు జారు పంటనాది, జంపన్న బాగునాది. జారు జారు పంటనాది, జలారు పంటనాది. జంపన్న బాగునాది. జంటరేక నాకు గగు పిల్ల నాది. తల్లి బాంచన్, చెప్పు తల్లి. మా ఇంట్లో ఏం కొంటెతనం ఉందో ఏమో చెప్పు తల్లి. మీకు ఏం తక్కువ చేసినాం మేము, చెప్పు తల్లి. నాకేం తక్కువ చేసినావు నీకు తెలియదా? ఏం చేసినాం బాంచన్, చెప్పు. చెప్పుతే తెలుస్తుంది కదా తల్లి. అందరిని ఎత్తుకున్నావు కానీ నన్ను ఎత్తుకున్నావా నువ్వు? తల్లి బాంచన్, నా అక్కకు లగ్గమైతే నిన్ను ఎత్తుకుంటాను తల్లి. నా ఇంట్లో ఏడ ఎత్తలేదు. నా ఇంట్లో ఏం మంచిగా ఉందని ఎత్తుకోవాలి తల్లి. నా గడియల్లో పుట్టిన నీ అక్కకు నీ అక్క కన్నా ముందు నువ్వు ఎట్లా లగ్గం చేసుకున్నావే? తప్పైంది బాంచను. నేను అద్దన్న, నా అక్కనే చేసింది. నువ్వు వద్దన్న కానీ నేనంటగానే ఎత్తానే. అద్దు తల్లి, నీకేం తక్కువైందో చెప్పు. మేమంతా నీ కోరిక తీరుతాం తల్లి. నీకు అన్ని మొక్కులు చెల్లించుకుంటాం తల్లి. జర బాంచన్, మాకు ఏం చేయకుండా, మాకు ఏ కొట్టెతనం లేకుండా చెయ్యి తల్లి. నవ్వద్దు తల్లి. నా అక్కకి ఎందుకు ఇట్లా
నవ్వకు తల్లి. నీ కొల్లారి లోపలనే ఉన్నది కాదు సమస్య. ఏముంది తల్లి నా కొల్లార్లో? నీ కొల్లారిలోనే సమస్య ఉన్నది కాదే. ఏం సమస్య తల్లి? బాగా తల్లి చెప్పు తల్లి, ఏం సమస్య? ఇవ నన్ను ఎత్తుకుంటే నిన్నెత్తుకుంటా తల్లి. 2 ఏళ్ళకోసారి తల్లి నీ ఎత్తు బంగారం తల్లి. నీ ఎక్కెత్తు బంగారం సరే తల్లి. గాకు పిల్లని ఇప్ప తల్లి. కోడి బియ్యం పోయి పోత తల్లి. జట్టరేఖ పెట్టు పెడత తల్లి. గాకు పిల్ల పోయి చేత తల్లి. తల్లి జర శాంతించు. నా సమస్య ఏందో, నా కొల్లార్లో ఉండే సమస్య ఏందో జర బట్టబయలు చేయి తల్లి. నీ అక్క నీ ఇంట్లోకెళ్ళి ఎట్టు పోదు కాదే. అయ్యో తల్లి, అట్లాంటి ఎట్లా మార్చాను? నీ అక్కకు ఒక లాకు నుడిసే బాకీ లేదు కాదే. అట్లాంటి ఎట్లా తల్లి నువ్వే? మరి ఏడుంటది? నవ్వకు తల్లి, దేవుడు గట్ట నవ్వదు. ఒకవేళ ఒక 2 కత్తులు అన్నట్టు తల్లి ఒక్కింట్లోనే 2 సంవత్సరాలు చెప్తున్నారు మీరు. తల్లి నువ్వు చెప్పేది అర్థమైతలేదు తల్లి, జర అర్థమయ్యేటట్టు చెప్పు బాంచన్. ఈ నరులంతకి ఇంతేనే. తల్లి సంకల పాపని పెట్టుకొని ఊరంతా ఎంపులాడతారు. తల్లి నీ దండం పెడితే తల్లి, నీ బాంచను నీకేం తక్కువ లోటు లేకుండా చూసుకుంటాను తల్లి. జర ఏ సమస్య ఉన్నా మాకు దారి చూచు తల్లి, బాంచన్ తల్లి. మళ్ళా కట్టిన అంటేవేమే నీ అక్కకు నీ ఇంటనే ఉన్నాడే. నా ఇంట్లో ఎవరు ఉన్నారు తల్లి? నా మొగుడు తప్ప. గాడే గాడే ఇక గాడినే చేసుకుంటది. దాంతోటి పోరు తిరిగి దాన్ని మరి వాడుకుంటది. నేను జరగనియ్య తల్లి. నువ్వెవరు జరగనీయకపోవటానికి? వారు నూరైనా నూరైనా నీ అక్కని చేసుకున్నటోడు ఎవడో కాదే. నిన్ను కట్టుకున్నోడే నీ మొగడే. అట్లా ఎట్లా జరుగుతుంది తల్లి? నేను జరగనియ్య. మా అక్కకు సంబంధం తీసుకొచ్చి చేస్తా. ఏంటి ఊడవుతున్నావు? ఏదో అడిగిన దేవుడిని అడిగావు, నన్నే చూస్తావు భయమైనట్టు. అబ్బా కొద్ది భయం కాదు, నిన్ను చూడకపోతే ఎవరిని చూడలే. దేవుడు మొత్తం చెప్పినాడంటే ఆ తల్లి. ఇప్పుడు ఎట్లా తల్లి? నా సంసారంలో నిప్పులు పోసుకోవాలా నేను పోయి పోయి? నీ సంసారాలు ఎందుకు నిప్పుడు పోసుకుంటావే? ఆ బాల ఈ బాల కలిపితేనే ఆ బాల ఇప్పుడు పొట్టతోటి ఉంది కాదే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? బాలకి ఇప్పుడు 3 గడియలు కాదే. తల్లి బాంచన్. నేనేం చేయాలి బాంచన్? నువ్వు చేసేదే ఉన్నదే. నువ్వు నన్ను ఎత్తుకుంటే నీ ఇంట్లో సంవత్సరాన్ని పరిచారం చెప్తానే. ఎత్తుకుంటా తల్లి. ఎత్తుకుంటా తల్లి, ఎత్తుకుంటా. నీకు నన్ను ఎత్తుకుంటా నిన్నెత్తుకుంటా. ఎత్తుకుంటా బాంచన్, ఎత్తుకుంటా. నీ అరకాలకు ముళ్ళంటాను నేను. సరే తల్లి బాంచన్ తల్లి. శాంతి ఇక మళ్ళొచ్చ గడియల్ల కల్లా కొడుకు నన్న బిడ్డ నన్ను పెడతా. ఇక నేను పోయేస్తానే. తల్లి బాంచన్ తల్లి, శాంతించు తల్లి. నీకు తీర్థం చేస్తా. మన బండారం అంతా బయట పెట్టినావు కాదే, మన రంగుతాం అంతా బయట పెట్టినావు. 3 నెలల కడపడి కూడా చెప్పినవే రామా. ఇప్పుడు దాన్ని నేను ఉత్సవపిస్తూ ఇప్పుడు అది నన్ను ఉత్సవపించినట్టు చేసినావు కదా, దొంగ ఉంటా. ఏం చెప్పినా 3 నెలల కడపడి చెప్పినవే. ఇప్పుడు అది మళ్ళీ రాని మళ్ళీ ఏమన్నా చెప్తా. నీ దండం పెడితే ఏదో కట్టాలి. నరాలు కట్ అయిపోయి తల్లి ఇగో శాంతించు తల్లి, శాంతించు తల్లి. తప్పలేదే తప్పే. నీ అక్కని మంచిగా చూసుకోలే. నీ అక్క నీ ఇంట్లో
మర్చివే నీ అక్కని బాధ పెట్టకే నీ మొగడు తప్పు పెట్టుకొని నీ అక్కనంటవా ఏం కనగానే బంగారం, నువ్వు అసలు అట్టి మనిషి కూడా కాదు. అవునే అక్క, ఆ రోజు వాంతులు చేసుకున్నావు. ఎందుకు వాంతులు అవుతున్నాయి అంటే ఏమని చెప్పినవే నువ్వు నాకు? ఏమైంది? ఏం లేదే, ఆయిల్లో సలుబు తిన్నా కదా, కడుపంతా దొరిచినట్టు అయి కక్కచ్చినట్టు అవుతుంది. అయ్యో అక్క, డాక్టర్ దగ్గరికి పోదామా? అంతే. సరే లోపలికి రా. అసలే అట్టి మనిషి కూడా కాదు. ఏమన్నా అయింది అక్కకు? ఏం కాలే, నిన్ను నిన్ను చంపుతా. చెల్లె ఆయననేమనకే, ఆయనకేమన్నా అయితే నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డ, నా బిడ్డ, మన బిడ్డ అనాథైతాడే. ఆయనకేమన్నా అయితే మనం ముండబద్దం అవుతుంది. అతవిది అవునవును బంగారం, అసలే నువ్వు అట్టి మనిషి కూడా కాదు. అలిసిపోయాను, ఇంట్లో పోయి ఫ్యాన్ వేసుకో. వేసుకుంటా.